వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ 112 గజాల నార్త్ ఫేసింగ్ హౌస్. దీని డైమెన్షన్ చూసుకుంటే 25x40 ఇవ్వడం జరుగుతుంది. మనకు రోడ్ ఫేస్ వచ్చేసి 25గా ఉంటుంది, అలాగే డెప్త్ వచ్చేసి 40 ఉంటుంది. హౌస్ ముందు మనకు తార్ రోడ్ ఉంటుందండి. మంచి 30 ఫీట్స్తో ఉన్న తార్ రోడ్ ఉంటుంది. మెయిన్ రోడ్కు చాలా నియర్ బై ఉంటుందండి. మెయిన్ రోడ్కు ఇది వచ్చేసి రాంపల్లిలో లొకేటెడ్ అయింది. రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి మనకు అప్రాక్సిమేట్లీ 600 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న హౌస్ అండి. ఇది మంచి కాలనీలో ఉంటుంది. ఇంటి చుట్టూ కూడా మనకు కాలనీలో ఉన్న హౌస్, ఫ్యామిలీస్ మధ్య ఉంటున్న హౌస్ ఇది వచ్చేసి. దీని ప్రైస్ చూసుకుంటే 86 lakhs నెగోషియబుల్ చెప్పబడుతుందండి. మంచి ఎలివేషన్ డిజైన్స్తో ఉన్న హౌస్ ఇది, క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఎంట్రీ అవ్వగానే మనకు ర్యాంప్ చూడొచ్చు. మంచి గ్రానైట్ ఫినిషింగ్తో ఉన్న ర్యాంప్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఒకసారి ఇంటి మెయిన్ డిజైన్ మళ్ళీ ఒకసారి చూడొచ్చు. తర్వాత ఎంట్రీ అవ్వగానే మనకు పార్కింగ్ ఉంటుందండి. పార్కింగ్ వచ్చేసి కంప్లీట్గా గ్రానైట్తో ఇస్తున్నారు. అలాగే ఇంటి సెట్ బ్యాక్స్లో కూడా మనకు గ్రానైట్ వాడడం జరిగింది. మంచి సెట్ బ్యాక్స్తో ఉన్న హౌస్ అండి. ఎంట్రీ అవ్వగానే మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే బోరు మరియు సంపు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంటికి హౌస్కు వచ్చేసి మనకు బోరు మరియు సంపు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే మనకు స్టెప్స్ ఇవ్వడం జరుగుతుంది. స్టెప్స్కి వచ్చేసి మనకు గ్రానైట్ వాడారు. అలాగే ఎస్ఎస్ రైలింగ్తో ఇస్తున్నారు. స్టెప్స్ కింద వచ్చేసి మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారండి. తర్వాత పార్కింగ్లో వచ్చేసి పాల్ సీలింగ్ చూసుకుంటే మనకు పీవీసీ షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి క్వాలిటీతో ఉన్న పాల్ సీలింగ్ ఇస్తున్నారు వీళ్ళు. తర్వాత మెయిన్ డోర్ లుక్ చూడొచ్చు. మెయిన్ డోర్ వచ్చేసి మనకు కంప్లీట్గా టేక్ వుడ్తో ఉన్న మెయిన్ డోర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెయిన్ డోర్ చుట్టూ కూడా మనకు వెట్రిఫైడ్ టైల్స్ ఇవ్వడం జరుగుతుంది. మంచి లుక్ ఇస్తున్నాయండి వెట్రిఫైడ్ టైల్స్ కూడా. తర్వాత ఇది వచ్చేసి ఇంటికి ఉన్న సెట్ బ్యాక్ అండి. మనం చూస్తున్న ఇంటికి వచ్చిన సెట్ బ్యాక్. ఈ సెట్ బ్యాక్లో కూడా మనకు ఒక వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత ఇంటి లోపల ఫ్లోరింగ్ విషయానికి వస్తే మనకు కంప్లీట్గా టైల్స్ వాడడం జరిగిందండి. టైల్స్లో కూడా వీళ్ళు ప్రతి గుమ్మం ఎంట్రీ దగ్గర ఇలా డిజైన్తో ఉన్న టైల్స్ ఇస్తున్నారు. మంచి బీడింగ్స్, అలాగే టైల్స్ కూడా క్వాలిటీ టైల్స్ అండి, మంచి లుక్ ఇస్తున్నాయి. హాల్లో మనం చూస్తున్నది వచ్చేసి టీవీ యూనిట్ అండి. ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్. టీవీ యూనిట్లో కూడా మనకు మంచి క్వాలిటీ టైల్స్ అండి, కజారియా టైల్స్ వాడడం జరిగింది. టీవీ యూనిట్ చుట్టూ కూడా మనకు గ్రానైట్తో ఇలా ఫినిషింగ్ ఇవ్వడం జరుగుతుందండి టీవీ యూనిట్లో. తర్వాత వెంటిలేషన్ విషయానికి వచ్చేస్తే మనకు వుడ్తో ఉన్న విండోస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అలాగే ఇది వచ్చేసి మనకు ఈస్ట్గా ఉన్న గుమ్మం అండి. ఇది వచ్చేసి మనకు నార్త్ ఈస్ట్లో ఉన్న గుమ్మం. ఇది వచ్చేసి హాల్ మంచి స్పేసియస్గా ఉంటుందండి. తర్వాత టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు పూజా గది ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నది వచ్చేసి పూజా గది. పూజా గదిలో కూడా టైల్స్ మంచి హైట్గా ఇవ్వడం జరిగింది. అలాగే ప్లాట్ఫామ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి కిచెన్లో ప్లాట్ఫామ్ చూడొచ్చు. కంప్లీట్గా గ్రానైట్తో ఉన్న ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీళ్ళు, క్వాలిటీ కన్స్ట్రక్షన్. అలాగే కిచెన్లో సెల్ఫ్స్ కూడా చూడొచ్చు. చాలా ఎక్కువ సెల్ఫ్స్ ఇచ్చారు. స్టోరేజ్ పర్పస్లో మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్లోరింగ్ టైల్స్ మంచి లుక్ ఇస్తున్నాయండి. మంచి ప్యాటర్న్ అలాగే డిజైన్స్తో ఉన్న టైల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంచి లుక్ ఇస్తున్నాయండి. తర్వాత ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్. దాని తర్వాత ఇటుగా చూస్తే ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లోని పాల్ సీలింగ్ చూడొచ్చు. అలాగే ఇక్కడ వెంటిలేషన్ పర్పస్లో 2 విండోస్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు 2 విండోస్ ఇస్తున్నారు. తర్వాత ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ అండి. బాత్రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా ఉంటున్నాయండి, చూడొచ్చు. మంచి టైల్స్ వాడడం జరిగింది. ప్యాటర్న్స్ చాలా బాగున్నాయి టైల్స్. తర్వాత మనకు మాస్టర్ బెడ్రూమ్లో లో రూఫ్ ఇవ్వడం జరిగిందండి స్టోరేజ్ పర్పస్లో. తర్వాత ఇటు వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. ఇందాక చెప్పాను మీకు కామన్ బాత్రూమ్. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ పర్పస్లో విండో ఇవ్వడం జరుగుతుంది. అలాగే పాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చు. మంచి పాల్ సీలింగ్ డిజైన్ ఇస్తున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది రాంపల్లి మెయిన్ రోడ్కు చాలా నియర్ బై ఉంటుందండి. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్, మంచి కాలనీలో ఉంటుందండి హౌస్ వచ్చేసి. మెయిన్ రోడ్కు చాలా నియర్ బై ఉంటుంది. కాలనీలో కూడా ఫస్ట్ రోడ్లో ఉండడం జరుగుతుంది. హౌస్ వచ్చేసి మనకు ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అని చెప్పొచ్చండి. దీనికి నియర్ బై స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, రెస్టారెంట్స్ ఇలా చాలా ఉన్నాయండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ మీకు జస్ట్ 86 lakhsకే వస్తుంది. అది కూడా G+1 అండి మనకు. తర్వాత ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సిట్అవుట్ ఏరియా. ఇందులోని పాల్ సీలింగ్ చూడొచ్చు. ఇక్కడ కూడా మనకు పీవీసీ షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్ ఇస్తున్నారు. తర్వాత ఇక్కడ మనకు పిల్లర్ కూడా కంప్లీట్గా టైల్స్తో ఇస్తున్నారండి. టైల్స్ ఇవ్వడం జరిగింది. మంచి లుక్ ఇస్తున్నాయి ఇవి. ఫస్ట్ ఫ్లోర్
ఫస్ట్ ఫ్లోర్లోని గుమ్మం చూడొచ్చు, ఇది కూడా మనకు టేక్ వుడ్తో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు రెయిన్ వాటర్ పడకుండా మనకు హెడ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. చూడొచ్చు, ఇది వచ్చేసి హెడ్ రూమ్, మనకు రెయిన్ వాటర్ పడకుండా. ఫస్ట్ ఫ్లోర్లో హాల్ మనకి ఇంకా చాలా స్పేసియస్గా ఉంటుందండి. చూస్తున్నాం కదా, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాల్ ఇది మనకు చాలా స్పేసియస్గా ఉన్న హాల్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఫ్లోర్లో హాల్ చాలా స్పేసియస్గా ఉంటుంది. ఇక్కడ కూడా మనకు టీవీ యూనిట్లో కజారియా టైల్స్ వాడడం జరిగింది. అలాగే ఇది వచ్చేసి మనకు చుట్టూ కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి పూజా గది అండి. పూజా గది కూడా చూడొచ్చు, టైల్స్ చాలా హైట్ వరకు టైల్స్ ఇస్తున్నారు. కిచెన్ చాలా స్పేసియస్గా ఉంటుందండి. చూడొచ్చు, కిచెన్ చాలా స్పేసియస్గా ఉంటుంది. అలాగే లైటింగ్ పర్పస్లో మనకు విండో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కిచెన్లోని ప్లాట్ఫామ్ అంతా కూడా మనకు కంప్లీట్గా గ్రానైట్ ఇవ్వడం జరిగింది. గ్రానైట్ కూడా మనకు ఫస్ట్ క్లాస్ గ్రానైట్ ఇవ్వడం జరిగిందండి. మంచి క్వాలిటీ గ్రానైట్ ఇస్తున్నారు వీళ్ళు. ఇక్కడ కూడా ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ పక్కన మాస్టర్ బెడ్రూమ్, అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. తర్వాత ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ చూడొచ్చు, మంచి స్పేసియస్గా ఉంటుందండి. కింది గ్రౌండ్ ఫ్లోర్లో కన్నా ఫస్ట్ ఫ్లోర్లో మనకు అన్ని రూమ్స్ కూడా ఇంకా చాలా స్పేసియస్గా వస్తాయండి. ఫస్ట్ ఫ్లోర్లో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి, మనకు క్వాలిటీతో ఉన్న కన్స్ట్రక్షన్ కూడాను. తర్వాత ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ చూడొచ్చు. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న కామన్ బాత్రూమ్. తర్వాత ఇక్కడ కూడా మనకు స్టోరేజ్ పర్పస్లో లో రూఫ్ ఇవ్వడం జరుగుతుంది. స్టోరేజ్ పర్పస్లో ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి. ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి.